తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి రానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషనర్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్ క్షితిజ, న్యాయశాఖ డైరెక్టర్ క్షితిజ, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లను అమల్లో ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5% పెరిగిందన్న ఉత్తమ్, జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి రానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులైతే జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాగర్, చెప్పండి. భారత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వుల నిబంధనలు జారీ కానున్నాయి. నిన్న సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తన ఛాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. నేటి నుంచి వర్గీకరణ అమల్లోకి రానుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నారు. భేటీ అనంతరం సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసి జీవో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ అందించనుంది. అయితే ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత అక్టోబర్ 2024 నియమించిన కమిషన్ షమీం అఖ్తర్ కమిషన్ ఎస్సీ ఉపకాల అంతటా సామాజిక ఆర్థిక సూచికలను అధ్యయనం చేసే పనిని చేపట్టింది. కమిషన్ 8600 కంటే ఎక్కువ ప్రతిపాదనలను అందుకుంది. అయితే జనాభా పంపిణీ, అక్షరాస్యత, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉపాధి అవకాశాలను వీటన్నిటి పరిగణలోకి తీసుకుని నివేదిక సమర్పణ అనంత తర్వాత కూడా అనేక సంఘాలు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించాయి. ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం జిల్లా ఎస్సీ వర్గీకరణ చట్టానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీలో ఈ బిల్లుకి ప్రవేశపెట్టింది, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తెలంగాణ గవర్నర్ విశ్వనాథ్ ఇటీవల ఆమోదం తెలిపారు. అయితే మనకున్న సమాచారం మేరకు షెడ్యూల్ కులాల ప్రస్తుతం 15% ఉన్న రిజర్వేషన్ ను ఏతుపదించడానికి ఈ చట్టం లక్ష్యంగా ఈ రిజర్వేషన్ ఎస్సీ ఉపకులాలకు 3 గ్రూపులుగా ఆధారంగా గ్రూప్ లో 15% వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. ఇవి ఎస్సీ జనాభాలో 3.2 ఉన్నాయి మరియు 1% రిజర్వేషన్ కేటాయించబడ్డాయి. గ్రూపుల్లో 15% ప్రయోజనం పొందిన సంఘాలు కూడా ఉన్నాయి. ఈ గ్రూప్ లో మూడు గ్రూపులుగా ఉన్నాయి. 26 సాపేక్షంగా మెరుగైన వర్గాలు, ఇవి ఎస్సీ జనాభాలో 33% ఉన్నాయి. ఇవి మనకున్న సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్.